ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం సింహరాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం. దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశిచక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు. ఈ గురువు 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే 2025 సంవత్సరం మే నెల 13వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. గురువు వృషభ రాశిలో 2024 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు. ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. గురువుకి 2 స్వక్షేత్రాలు ఉన్నాయి, ధనురాశి, మీనరాశి. కాలపురుషుని సహజ రాశి చక్రంలో 9, 12 స్థానాలు గురు స్వక్షేత్రాలు. 9వ స్థానం భాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని, అదృష్టాన్ని సూచిస్తే 12వ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. అగ్నితత్వ రాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వ రాశి స్థిర రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. సహజ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాక్కుకి, నిల్వధనానికి, కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటన్నింటికీ కారకగ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు. గురువు స్థితి మాత్రమే కాదు, దృష్టులు కూడా చాలా ముఖ్యమైనవే. మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా 2 విశేష దృష్టులు కూడా ఉన్నాయి. తానున్న భావాన్ని నుంచి గురువు పంచమ భావాన్ని, నవమ భావాన్ని వీక్షిస్తాడు. అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వారిపై ఉంటుంది. గురు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యం, ధనం, బ్యాంకింగ్, ఆర్థిక ఎదుగుదల, కుటుంబం, విద్య, పాండిత్యం, బోధన, వాగ్ధోరణి, సంతానం, ధర్మం, దాతృత్వం, ఆశావహ దృక్పథం, రాజగౌరవం, విజ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి, అదృష్టం, ధర్మ సంస్థలు, ధ్యానం, విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు. అంతేకాదు గురువు గృహకారకుడు కూడా. ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు. గురువు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశాంతర దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. సింహరాశ్యాధిపతి రవి. ఈ రాశి జాతకులకు గురువు పంచమాధిపతి మరియు అష్టమాధిపతి కూడా. వీరికి గురువు దశమ భావంలో స్థితి చెందుతున్నాడు. ఇందువల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న జాతకులకు తమ తమ కార్యాలయాల్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఊహించిన దానికన్నా గొప్పగా పదోన్నతి, జీతంలో పెంపు పొందుతారు. సమాజంలో వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. విజయాన్ని, గుర్తింపుని సాధిస్తారు. మరికొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కూడా కొత్త ఉద్యోగాలు త్వరగానే లభిస్తాయి. అయితే ఉద్యోగ ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి జాతకులకు విదేశీయాన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దశమ భావంలోని గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని, అంటే ఈ రాశి వారి ద్వితీయ భావాన్ని, సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని, అంటే ఈ రాశి వారి చతుర్థ భావాన్ని,
నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి షష్ఠ భావాన్ని ప్రభావితం చేస్తాడు. గురువు దృష్టి చేత ద్వితీయ స్థానం ప్రభావితం కావటం వల్ల మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిల్వధనం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. చాలా కాలంగా కలుసుకొని మీ కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని కలుసుకుంటారు. తరచుగా విందు వినోదాల్లో పాల్గొంటూ విందు భోజనాలు చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా తమ సహాయ సహకారాల్ని మీకు అందిస్తారు. మీకు కుటుంబ సౌఖ్యం, గృహ సౌఖ్యం కూడా లభిస్తుంది. గురువు దృష్టి చేత చతుర్థ స్థానం ప్రభావితం కావటం వల్ల ప్రాథమిక విద్యను ఆర్జిస్తున్న విద్యార్థులు చక్కగా రాణిస్తారు. ఉన్నత విద్యని ఆర్జిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అవార్డులు, రివార్డులు పొందుతారు. ఈ రాశి జాతకులు స్థిర ఆస్తుల్ని ఏర్పరచుకుంటారు. కొంతమంది జాతకులు స్వంత ఇంటిని ఏర్పరచుకుంటే మరికొంతమంది జాతకులు స్వంత వాహనాలని ఏర్పరచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని జాతకులు చక్కగా రాణిస్తారు. స్వర్ణాభరణాలని కూడా కొనుగోలు చేస్తారు. వీరికి పూర్తిగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి జాతకుల తల్లిగారి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురువు దృష్టి చేత రోగ, రుణ, శత్రుస్థానమైన షష్ఠభావం కూడా ప్రభావితమవుతుంది. ఇందువల్ల ఈ రాశి జాతకుల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీరిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రత్యర్థుల మీద, శత్రువుల మీద విజయం మీదే. మొండి బాకీలు వసూలవుతాయి. రుణాలు సులువుగా లభిస్తాయి. పాత రుణాలు తీర్చివేస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించాలంటే జ్యేష్ఠ సోదరుల్ని, పెద్దవారిని గౌరవించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారిని లేదా గురువుల సలహా సంప్రదింపుల్ని తీసుకోవాలి. అదేవిధంగా గురుగ్రహ స్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ, గురుగ్రహ స్తోత్రాన్ని కానీ నిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తూ ఉండాలి. గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.